IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ మీ పేరు? మా పేరు రాజశేఖరు. నేను సత్సాయి జిల్లా అండి. ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు? సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని నమ్మకంతో మేము ఉన్నాం సార్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని చెప్తున్నారు. అంటే గిట్టని వాళ్ళు చెప్తుంటారు కదా సార్. ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది, మా పార్టీ సిద్ధాంతం మాకు ఉంటుంది. మేము పబ్లిక్కి సంక్షేమ పథకాలు చేసామన్న నమ్మకంతో మేము పబ్లిక్తో ప్రజలతో ఉన్నాడు మా జగన్ అన్న. ఖచ్చితంగా 175 రీచ్ అవుతుందని నమ్మకం. మీ రాయలసీమ జిల్లాలో జగన్ గ్రాఫ్ పడిపోయింది, జగన్ పని అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చంద్రబాబు నాయుడు ఉన్నారు కదండి, కుప్పం రాయలసీమ అయింది. ఆయన కనీసం మెజారిటీ పోయిన ఎలక్షన్కి వచ్చినటువంటి మెజారిటీ ఇప్పుడు వస్తుంది చూసుకోమని చాలా, అంతే, వేరే ముద్దు. రాయలసీమలో అంటే వైసీపీ కంచుకోటగా ఉంటుంది, రెడ్డి ఓటు బ్యాంక్ కావచ్చు, మిగతా సామాజిక వర్గాలు కావచ్చు. ఇప్పుడు అటువంటిది రాయలసీమలోనే జగన్కి పట్టు లేదు, మిగతా జిల్లాల్లో కోస్తా ఏరియాలో ఇంకేం పట్టు ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు సార్ ఏమంటానంటే, కూటమి ఏదైతే ఉందో ఈ బాబు గారు ఒక్కరే మా జగనన్న మీద పోటీ చేయలేక కూటమి ఒక నాటకంతో వస్తున్నాడు. ప్రజలందరికీ తెలుసు 2014 కూటమితో వచ్చి 600 హామీలు ఇచ్చాడండి. హామీలో ఏదైనా ఒక్కటైనా గూగుల్ మ్యాప్లో ఉందండి? ఒక్కటి కూడా లేదు కదా. సో ప్రజలకు తెలుసండి ఎవరిని గెలిపించాలా, ఎవరు గెలిపిస్తే ఏం జరిగినటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తారండి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ గురించి చూస్తే అంతే, ఆయన రాజకీయ నాయకుడు కాదండి పాపం. ఆయన సినిమాలకు షూటబుల్ అవుతాడు. ఆయన నాటే పొలిటీషియన్, ఐ మీన్స్ దట్ ఈస్ సినిమా హీరో ఆయన, అంతే. ఆయన సినిమాలు తీసి కుదిరితే ఇంకొక పెళ్లి చేసుకుంటాడేమో పాపం, అంతే కదా. ఈ టెన్షన్లో పిఠాపురం ఖచ్చితంగా మేము గెలుస్తామండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వర్మ ఇన్ఛార్జ్ ఉన్నాడు జనసేన పార్టీకి. సో ఆయన అని సర్దుబాటు చేశారు. బట్ ప్యాకేజ్ ఇచ్చారా, బట్ ఇంకేమటువంటిది ఆ పార్టీ యొక్క అంతర్గతం, మనకు సంబంధం లేని విషయం. కానీ బట్ వంగ గీత గారు ఎంపీగా ఉన్నారు. ఆమె ఖచ్చితంగా లోకల్, ఆమె. ఈయన నాన్ లోకల్ అవుతాడు, నామినేషన్ వేస్తాడు. మళ్ళా ప్రచారం కూడా డోర్ టు డోర్ వెళ్ళాడు. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వాడు నియోజకం ఉన్నటువంటి గ్రామాల ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడు. ఈయన షో అంటే సినిమా షో తీసినట్టు పొలిటికల్ షో తీస్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి? గురువుగారు మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్ సార్. ఎక్కడి నుండి వచ్చారండి? నేను పాలకొండ నియోజకవర్గం నుంచి సార్. ఓకే, ఎలా ఉండబోతున్నాయి సార్ ఈసారి ఎలక్షన్స్? వాళ్ళేమో వైసీపీ ఓడిపోతుందని చెప్తున్నారు, మరి మీ వాళ్ళేమో టీడీపీ వైసీపీ గెలుస్తున్నారు. సార్ గత ఎన్నికలు అనేది పక్కన పెడితే ఈ రాబోయే ఎన్నికలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మతం చూడడం, కులం చూడడం, జాతి చూడడం, ప్రాంతం చూడడం, ప్రతిపక్ష పార్టీని చూడము, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆయన సంతకం పెట్టిన రోజే మాట్లాడారు. ఆ విధంగానే ఆయన ఏవైతే నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ప్రతి కుటుంబానికి చేరేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి అక్కడ జాతి చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ప్రతిపక్షం చూడలే. ఇలాంటి పరిపాలన దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటి సార్. మా సంక్షేమ పథకాలే రేపు మా ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ నిలబెడతాయి సార్. మేము ఒక సోషల్ సైనికుడిగా మేము చేస్తున్న ఇదేంటంటే, ఏవైతే మా సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏవైతే మేము చేసిన అభివృద్ధి ఉందో అదే మేము ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. కళ్ళబోలు మాటలే తీసుకెళ్ళడం లేదు సార్. చంద్రబాబు కూడా మరి సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా, మీకన్నా డబుల్ ఇస్తా అంటున్నాడు ఆయన. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు సార్. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందన్నాడు. మరి ఆ రోజు ఎందుకు సార్ ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టలేకపోయాడు? ప్రతిదానికి కూడా డబ్బా కొట్టుకుంటాడు. కానీ మరి 14 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. చరిత్రలో చూసుకుంటే ఒక్క సంక్షేమ పథకమైన ప్రజల కోసం పెట్టాడా? చివరి రోజుల్లో జన్మభూమి కమిటీలను పెట్టాడు. వాళ్ళ అరాచకాలు అంతెంత కాదు, ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. వృద్ధుల నుంచి మహిళల నుంచి అందరూ కూడా ఎవరు కూడా అర్హత లేకుండా వాళ్ళకి ఎవరైతే అరాచకం చేసి వాళ్ళకి సంబంధించిన ప్రెసిడెంట్లకో, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లకో, వాళ్ళ కుటుంబాలకే చేసుకున్నారు తప్ప సామాన్యమైన ప్రజలకు ఎటువంటి సహాయం కానీ ఎటువంటి పథకాన్ని కూడా అందించలేదు సార్. వైసీపీ వస్తుందంట? తప్పకుండా వైసీపీ వస్తుంది సార్.